ఇంద్రగంటి నరసింహమూర్తి గారు అందించిన అమూల్య సలహాలు. రామరావణ సంగ్రామం జరుగుతోంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బంధనంతో లక్ష్మణుడితో సహా పలువురు వానరులను పడగొట్టాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ణి ఓషధీ పర్వతం నుంచి మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే 4 ఓషధులు తెమ్మని చెబుతాడు. హనుమ తెచ్చిన వాటి పరిమళానికి బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయిన వారందరూ లేచారు. ఆ విధంగా ఆపద సమయంలో జాంబవంతుడి సలహా యుద్ధవీరులను కాపాడింది. రావణుడితో యుద్ధం ప్రారంభమయ్యాక అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం రాముడికి ఉత్సాహాన్నిస్తుంది. కష్టకాలంలో ఆత్మీయుల సలహాలు మనిషికి ఉపశమనాన్నిస్తాయి. ఒక సందర్భంలో ధృతరాష్ట్రుడు విచారంతో కుమిలిపోతూ మహాబుద్ధిమంతుడైన విదురుణ్ణి పిలిపిస్తాడు. మంగళదాయకమైన మాటలు చెప్పమంటాడు. ఆ సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చేసిన ఉపదేశం విదుర నీతిగా ప్రసిద్ధికెక్కింది. దాన్ని శ్రద్ధగా విన్న ధృతరాష్ట్రుడు విదురుడు చెప్పినట్లే చేయాలని ఉన్నా పుత్రవాత్సల్యం వల్ల తన బుద్ధి మారిపోతోందని వాపోతాడు. ప్రారబ్ధాన్ని దాటే శక్తి ఏ ప్రాణికి లేదని నిరూపిస్తూ ధృతరాష్ట్రుడు కురువంశనాశనానికి హేతువయ్యాడు. మరోవైపు సొంతవారిని చంపలేనని అస్త్రసన్యాసం చేయబోన్న కిరీటికి కృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ధర్మజ్ఞానాన్ని అందుకున్న అర్జునుడు సంశయరహితుడై యుద్ధంలో విజయం సాధించాడు. పినతల్లి వల్ల అవమానం పొంది బాధపడుతున్న ధ్రువుణ్ణి నారదుడు ఆశీర్వదిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించి మధువనానికి వెళ్ళమని సలహా ఇస్తాడు. ధ్రువుడు అక్కడికి చేరుకుని శ్రీహరి రూపాన్ని తన మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమై ధ్రువుడికి వరాన్ని అనుగ్రహించాడు. 3 లోకాలు నశించేటప్పుడు కూడా నశింపక ప్రకాశించి ధ్రువ నక్షత్రం ఏర్పడటానికే కారకుడు. ధ్రువుడికి మార్గదర్శకం చేసిన నారదుడే. ఇంద్రాది దేవతలు అనేక సందర్భాలలో త్రిమూర్తులను స్తుతించి వారి సహాయం పొందేవారని మన పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో మానవులు లోభమోహాల్లో చిక్కుకొని బాధలు పడతారని వ్యాసమహర్షి గ్రహించాడు. మానవుల దుఃఖాలకు పరిష్కారాలతో 18 పురాణాలను అనుగ్రహించాడు. మనసు వ్యాకులతకు గురైనప్పుడు అనుభవ సంపన్నులైన కుటుంబ పెద్దలను, ఆయా రంగాల్లో నిష్ణాతులను సంప్రదించాలి. ఆపద వేళ అందరూ సలహాలిస్తారు. ఎవరి సలహాలు పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకున్న వారే వివేకవంతులు. మన శ్రేయోభిలాషులుగా నటించే శకునులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటున్నప్పుడు మన మనసే కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది.